10 సంవత్సరాల నుండి ఉంటున్నాం ఇక్కడనే. అప్పుడు గుడిసెలు వేసుకొని ఉన్నవాళ్ళం. ఇప్పుడేమో కొంచెం కష్టం చేసుకొని ఇట్లా రేకుల రూమ్లో వేసుకున్నాం సార్ మేము. మరి ఏంది ఇట్లా కరెంటు మీటర్ వచ్చింది, అన్ని వచ్చింది, బిల్లు కడుతున్నాము. మాకు ఓటర్ ఐడి కార్డు కూడా ఉంది, ఆధార్ కార్డు ఉంది. మేము అందరికి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు ఓట్లు అడుగుతున్నారు, మేము ఓట్లు వేస్తూనే ఉన్నాం, వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చి మాకు చెప్పకుండా పొద్దుగాల ఉదయం 6 గంటలకే వచ్చి కూలగొడుతున్నారు సారు. మాకు చెప్పకుండానే పొద్దుగాల 6 గంటలకు వచ్చి మేము ఆ రోజు సండే ఉంది, అమాసం ఉంది, పెద్దలకు బియ్యం ఇచ్చేది ఉంది, మేము ఆ రోజు సెలవు ఉంది కదా అని నిదానంగా మేము శాంపిల్ గిట్లా చల్లుకుంటున్నాము. పిల్లలు గిట్లా ఇంట్లో వండుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చి మాకు బయటకు గుంజి కూలగొడుతున్నారు సారు. ఏమనంటే మేము హైదరాబాద్ నుండి వచ్చినాము, మాకు రూల్స్ పైనుండి పంపించిండు అని చెప్తున్నారు సార్. అడ్డుపడితే కూడా మేము జెంట్స్తోన్న పోలీసు తోళ్ళు వస్తే మేము మాట్లాడుతుంటే లేడీస్ కానిస్టేబుల్ అని పెట్టి బయటకు గుంజిస్తున్నారు సార్. లాఠీలు తీసుకొని కొడుతున్నారు సార్. ఇదేం రాజ్యం అని అడిగినాం సార్. అడిగితే కూడా వాళ్ళు ఇంటలేరు. మాకు హైదరాబాద్ రూల్స్ ఇచ్చిందమ్మా, మీరేం మాట్లాడలేదు, బయటికి వెళ్ళిపోరా అని అంటున్నారు. చెప్పినాం మేము, మాకు ముందు చెప్పాలి కదా అని అంటే మాకు తెలియదు, హైదరాబాద్ పోయి అడగండి మీరు అని అంటున్నారు. వాళ్ళు గల్లీ గల్లీ తిరుగుతున్నారు సార్. ఒక ఇంట్లో మంచిని ఒక ఇంట్లో కోనిస్తలేరు. కనీసం ఒక మంచిని కూడా సాయంత్రం దాకా మాట్లాడనిస్తలేరు సార్. గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఎవరు లేరు సార్, ఎవరు లేరు సార్. చూపిమనండి గుండెలు రౌడీలు ఎవరున్నారు. ఎవరికైనా ఏమైనా చేసినామా మేము? వాళ్ళు వస్తే మేము నోర్లు మూసుకొని ఊకే ఏడ్చుకుంటూ కూర్చున్నాము, కానీ గుండెలు రౌడీలు ఉంటే వాళ్ళకి ఏమైనా కొట్టినా మేము? వాళ్ళే మాకు కొట్టి కూల్ చేసిపోయారు. మేము బట్టలు నానిపోయినాయి, అన్ని నానిపోయినాయి సార్. మేము పక్క ఇంట్లో పెట్టుకొని నిన్న నుంచి అన్నం తినలేదు సార్. మేము కూల్ చేసిన వాళ్ళు అందరూ వేరే వాళ్ళ ఇంట్లో సామాన్ పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు నిన్న నుండి అందరు మీడియా వాళ్ళందరూ వస్తున్నారు, అడిగిపోతున్నారు, కానీ మాకు కనీసం కుట్టు కూడా ఏర్పాటు చేస్తలేరు సార్. అందరు వస్తున్నారు. నిన్నకే ఆమె వచ్చింది, కవిత మేడం వచ్చింది, అందరూ సారోళ్ళు చాలా మంది వచ్చారు, కానీ మాకు కనీసం అన్నం కూడా ఇంత ఏర్పాటు చేస్తలేరు సార్. చూసి వెళ్ళిపోతున్నారు. మాకు మాట్లాడటానికి ఓపికలు కూడా లేక మనసంగా ఉన్నాం సార్. అందరు అదే వచ్చి అడిగిపోతున్నారు, కానీ మాకు ఎవరు సాయం చేస్తలేరు. 3 రోజులే కరెంట్ లేదు సార్, అట్లనే ఉన్నాం. ఎవ్వరు కూడా ఏమంటలేరు. వచ్చిన వాళ్ళు అందరు అడిగిపోతున్నారు, కానీ మాకు ఎవరు ఇంత చేస్తలేరు సార్. మేము పక్క లైన్లో సామాన్ పెట్టుకొని ఉన్నాము. అందరు కూల్చిన కూలిన లైన్లలో ఉన్నాం. వాన వస్తుంటే మాకెవ్వరు ఏం చేస్తలేరు సార్. నా పేరు ప్రేమిల సార్. పిల్లగాడు అసలు నడవలేడు, కూర్చోలేడు. నిన్న మొన్నట్టుండి సార్ అందరు కాళ్ళ మీద పడుతున్నాం, ఏళ్ళ మీద పడుతున్నాం, కానీ మేము చెప్పుకునే బాధ మాత్రం వేస్తలేరు సార్. మీడియాలలో వేస్తలేరు, అన్ని కట్ చేసేస్తున్నారు. ఎవరైతే మేము మాట్లాడారో అవే వేస్తున్నారు, కానీ మా చిన్న పిల్లలు వేసుకుంటున్నారు. 5 ఏళ్ళోడు ఉన్నాడు సార్, వాడు మాట్లాడలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. అసంటిది మేము ఈ పిల్లగానికి చెప్పలేదు. చూడండి సార్, కానీ వేస్తున్నారు. ఏది లేదు సార్, పింఛన్ లేదు, ఏది లేదు సార్. ఎంత ఏడ్చినా కూడా రావట్లేవు కదా, వీడియోలలో రావట్లేదు. అది ప్రభుత్వం వరకు పోవాలని మేము ఆశపడుతున్నాం సార్. అంతే. మాకు ఇండ్లు కూడా కొట్టి మమ్మల్ని రోడ్డు మీద వేస్తే ఏం బాగుంటుంది సార్. ఒక్క మాట, ప్రభుత్వం మా గురించి ఆలోచించాలని మేము ఆశపడుతున్నాం సార్. మా ఇల్లు మాకు ఇవ్వండి సార్. మేము గుట్టలు రాళ్ళ రప్పలల్లో మేమే కదా సార్ ఉన్నది. రౌడీజం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు సార్. రౌడీ షీటర్లు ఉంటే ఈ కాలనీ పోకుండే సార్, పోకపోతుండే. రౌడీలు ఉంటే వాళ్ళే కదా సార్ అడ్డం పడుతుండే. మరి రౌడీలు ఉంటే ఎందుకు పోతుండే సార్? రౌడీలు ఉన్నారని అన్ని మొత్తం చెప్తున్నారు, ఫేక్ మాటలు సార్ అవన్నీ. అట్లా దౌర్జన్యం చేసేటోళ్ళు అయితే ఎవరు లేరు. దౌర్జన్యం చేసింటే మేమే రాళ్ళు రిప్పుతుంటుంది కదా సార్. కాళ్ళ మీద పడుతుంటే కానీ ఎవరు ఆపలేరు సార్. మాకు ఇట్లా పక్కకు దొబ్బేస్తున్నారు. మీ ఇంటి దాకా రాదమ్మా, మీ ఇంటి దాకా రాదు, మీకు బాగానే ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీరు ఇంటి దాకా రాదు అంటున్నారు. ఇంటి దాకా వచ్చింది కదా సార్. వాన వచ్చింది, వానల్ని అట్లనే పడున్నాము. కరెంటు లేదు, తిండి లేదు. నిన్న మధ్యాహ్నం కట్టెల మీద వంట చేసి పిల్లల కారంతో తినిపించినాం సార్. కారంతో తినిపించినాము. నిన్నటి వరకు మాకు ఇప్పటి వరకు కూడా మాకు ఎవరు ఇంత సాయం చేసిన వాళ్ళు లేరు సార్. మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఉన్న వరకన్నా సరే మా గూడు మాకు ఉంచండి సార్, మా గూడు మాకు ఉంచండి, మా ఇల్లు మాకు ఇవ్వండి, అంతే. మేము ఏది కోరుకుంటలేం. మాకు ఎక్కడి నుంచి ఏది వచ్చినా మాకు వద్దు సార్. ప్రభుత్వం నుండి మేము ఏది ఆశిస్తలేం, మా ఇల్లు మాకు ఇవ్వండి, అంతే సార్. ప్రేమిల. మా ఆయన బండి నడిపిస్తాడు. 2 పిల్లలా? 4 పిల్లలు సార్.
ఇక ఈమె చిన్న పిల్ల, ఈమెకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇక వీళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు సార్. ఓకే రైట్. ఈమెకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, 15 రోజులు అవుతుంది. పేషెంట్లు ఉన్నారా, ముసలోళ్ళు ఉన్నారా, ఎవరిని చూడలేరు సార్. పిడిసి వచ్చి కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. పిడిసి వచ్చి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని కనకరించారు. మా డ్యూటీ మేము చేస్తున్నాం అమ్మ, మాకు పైనుండి వచ్చింది, మేము మా డ్యూటీ మేము చేస్తున్నాము అని అంటున్నారు. ఇది పరిస్థితి. ప్రేమలక్క ఆవేదన, ఆమె పడుతున్న ఇబ్బందులు కూడా మనకు కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా చెప్పడం అనేది జరిగిందంటే ఆమెకు 4 పిల్లలు, వాళ్ళ భర్త ఏదో చిన్న పని చేసుకొని బతుకుతాడు. సో 2 పిల్లలు మాత్రం వాళ్ళు వికలాంగులు సంబంధించి, అంటే వారికి ఒక ఆయనకు ఏమో చెవు లేదు, మాటలు రావు, ఒక ఆయన పూర్తిగా వికలాంగుడే. సో ఆమె బాధ అంటే ఆమె కట్టుకున్న 60 గజాల ఇల్లుని కూడా కూల్చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఆమె అడుగుతున్నది. అంటే పాపం ప్రభుత్వానికి జుట్టదా, ఇక్కడ పాలకులకు జుట్టదా? అంటే ఆమె చిన్న పిల్లలను పెట్టుకుని 2 పిల్లలు పేషెంట్ తోట 4 పిల్లలు ఉంటే ఆ ఇంట్లో 2 పిల్లలు పేషెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ఈడ్చి బయటికి దొబ్బేసి కూడా ఇక్కడ మాకు హైడ్రా పర్మిషన్ ఇచ్చింది, మీరు పోయి అక్కడ హైడ్రా ఆఫీస్ కాడ అడుక్కుంటారా, ముఖ్యమంత్రికి అడుక్కుంటారా అని చెప్పడానికన్నా సిగ్గుశారం ఉండాలి అధికారులకు. సో ఇలాంటి పేదవాళ్ళ మీద ఇంత జులుం చూపించవలసిన అవసరం ఏముంది? ఆమెకి మినిమం ఆ పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న పిల్లలకు గిడ ఇప్పటికి గిడ వాళ్ళకు అంటే ఆమె బాగోతులు చూడకుండా 2 వికలాంగులు ఉన్న పిల్లలకు గిడ ఇంత ఈ ప్రభుత్వం కనికారం లేకుండా పెన్షన్ ఇచ్చేది పోయి ఆ పిల్లల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టడం ఎంతవరకు దారుణము, ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి సర్కార్. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ అందరూ పక్కా గుడిసెలు పక్కా ఇండ్లు మీ అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ఈరోజు మాత్రము ఏదో ప్రజల ఆస్తుల గురించి ఏదో ఇక్కడ గరీబులు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ గుండెలు అని చెప్పడానికి ఎంత మనసు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము గుండెలం అయితే మేమే తరిమి కొడుతుంటే గుండె వాళ్ళు అక్కడ కట్టుకున్న వాళ్ళు, అక్కడ కట్టిన పెద్ద బడాబాబులు వాళ్ళు రౌడీలు గుండెలు, మేము కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము గుండెలం ఉంటే మా ఇండ్ల మీదకి వచ్చేవాళ్ళ, అధికారులు వచ్చేవాళ్ళ, లేకుంటే ఆఫీసర్లు వచ్చేవాళ్ళ, రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళ అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించడం అనేది జరిగింది. ఇక్కడ గుండెలు లేరు, పేద ప్రజలు ఉన్నారు, అడ్డల మీద కూలీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పాసి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అడక తినే వాళ్ళు ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము కట్టుకున్న గుడారాలను కూల్చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్తున్నారు. మాది మాకే ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రమిళక్క గట్టిగా కోరుకుంటున్నది. నా 2 పిల్లలు మాత్రం మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మాకు ఆర్థిక సాయం చేసేది ప్రజాప్రభుత్వంలో చేసేది వదిలేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమించవలసిన అవసరం ఏమొస్తుంది గవర్నమెంట్కు? వాళ్ళు మాకేమన్నా ఇచ్చారా? అందరు కట్టుకున్నట్లే గవర్నమెంట్ ప్లాట్లలో మాకు గత ప్రభుత్వం టంబాలు వేయించింది, కరెంటు వైర్లు ఇచ్చింది, రోడ్లు ఇచ్చింది, నల్లాలు ఇచ్చింది, కరెంటు బిల్లు కూడా గత ప్రభుత్వం తీసుకున్నది. ఈ ప్రభుత్వంకి వచ్చే వరకు ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేయడమే ఈ ప్రజాప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యమా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా కోటి ఎట్లా అడగడానికి వస్తారు, ఇక్కడ నుంచి మేము ఎట్లా పోవాలి, దానికి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు. 6 తారీఖు కాదు కదా, అసలు 60 తారీఖులు పెట్టినా కానీ ఇక్కడ నుంచి జరిగేది లేదు, కదిలేది లేదు. ఇక్కడనే ప్రభుత్వంతో కొట్లాడి ఇక్కడనే సావనైనా చేస్తాం, కానీ ఈ ప్లస్ మాత్రం ఇడిచేది లేదు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.